సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళకేమో హయ్యర్ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి ఏమో కనీసం 40% 50% పెంచడానికి కూడా పడరు. ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు పెంచరు అని నేను అనలైజ్ చేస్తూ ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూశాను, నాకు కొంతవరకు తెలుసు. ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ అనమాట. ఒకవేళ ఒక టీంలో ఒక 10 మంది ఉన్నారంటే దాంట్లో ఎవరో ఒకరికో ఇద్దరికో పెంచాలి అని అంటే మిగతా వాళ్ళందరూ చూస్తారు, మిగతా వాళ్ళందరూ మళ్ళీ హాఫ్ ఆఫ్ ద ప్రొడక్టివ్ వర్కే చేస్తారు అన్నట్టు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎవరికి పెంచకుండా అందరికీ కలిపి కామన్ ఇంక్రిమెంటే ఇస్తారు. దీనివల్ల ఎవరైతే హార్డ్ వర్కర్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా అండర్ పెయిడ్లోనే ఉంటున్నారు. అండ్ ఇప్పుడు కొత్త టీంలోకి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి పెంచుతున్నారు అనమాట. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, డెఫినెట్గా మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోండి. 2 years కంటే 3 years కంటే ఏ కంపెనీలో ఎక్కువ పని చేయకండి. చాలా లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే మీకు పీరియాడికల్గా అంటే క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ మీకు ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటాయి. లేదు అంటారా, మీ కంపెనీలో ఒక టీంలో నుంచి ఇంకొక టీంలోకి జంప్ అయిపోండి. ఇదేనా బెటరే. అండ్ మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి, సో దట్ యూ విల్ గెట్ ఇన్ టు ఇట్. అండ్ రెండోది, మీకు కూడా పిఆర్ కావాలి. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్షిప్స్ కావాలి. మీరు బయట ఏదైనా వర్క్షాప్స్ అటెండ్ అవుతూ ఉండండి, ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉండండి, వేరే వాళ్ళని కలుస్తూ ఉండండి, మింగిల్ అవుతూ ఉండండి. వాళ్ళతో మాట్లాడినప్పుడే మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుస్తూ ఉంటుంది. బ్లైండ్గా మనము కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇంకొక చిన్న అడ్వైజ్ ఏంటి అని అంటే, మీరు టీంలో మాట్లాడేటప్పుడు కూడా మరీ కంప్లీట్గా బెండ్ అయిపోయినట్టు మాట్లాడకండి సార్, దయచేసి. అందరికీ చెప్తున్నాను ఇది, నేను చాలామంది అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు కూడా మిమ్మల్ని లైట్గా తీసుకుంటున్నారు. మొన్న సల్మాన్ ఖాన్ ఏదో బిగ్ బాస్ షోలో కూడా చూపించాడు అనమాట. ఇంకొక చిన్నపిల్లడు పక్కన ఉంటాడు, సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సల్మాన్ ఖాన్ ప్రైజ్ చేస్తాడు అనమాట బాబుని, మీరు నెక్స్ట్ షోని నువ్వే హ్యాండిల్ చేసుకో అని చెప్పి. సల్మాన్ భాయ్, నువ్వు ఎప్పటి నుంచో ఇదే మాట చెప్తున్నావు, ఇప్పటివరకు అయితే జరగలేదు అని అంటే, మరి నో చెప్పకపోతే మనకి డబ్బులు పెంచరు కదా అని. ఆబ్వియస్గా నో పెంచడానికి ట్రై చేయండి. సో ఇవి కొన్ని ఫాలో అయితే మీ కెరియర్ ఇంకా బెటర్ అవుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెండో విషయం ఏంటంటే, ఏదైనా ట్రైనింగ్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.